ఆడవాళ్ళంటే అంత చులకన, ఆడవాళ్ళు ఏం తప్పు చేశారని ఆలయాల లోపలికి రానివ్వరు అని కోపంతో అంటుంది. శివుడు నవ్వుతూ, అయ్యో దేవి, నువ్వు మన అయ్యప్పని తప్పుగా అర్థం చేసుకున్నావు. అసలు ఆడవాళ్ళు శబరిమలకు ఎందుకు వెళ్ళకూడదో నేను చెబుతాను విను అని ఇలా చెబుతాడు. అయ్యప్ప స్వామి జన్మించిన తరువాత నేను మరియు మోహిని రూపంలో ఉన్న విష్ణువు అయ్యప్పని పంబా నదీ తీరం దగ్గర వదిలేసి వెళ్లిపోయాం. అదే సమయంలో పందేల రాజ్యానికి రాజు అయిన రాజశేఖరుడు అటువైపుగా వెళుతూ అయ్యప్ప స్వామి వేడుకు విని అయ్యప్పని చేతుల్లోకి ఎత్తుకొని, పిల్లలు లేని మాకు ఈ బిడ్డని ఈ దేవుడే ప్రసాదించాడు అని ఎంతో ఆనందపడి పందేల రాజ్యానికి తీసుకుని వెళతాడు. అలా రాజశేఖరుడు అతని భార్య ఆర్యాంబతో జరిగిందంతా చెప్పగా ఆమె కూడా ఎంతో సంతోషించి ప్రేమతో అయ్యప్పని పెంచుకుంటారు. ఆ తరువాత రాజశేఖరుడికి మరియు ఆర్యాంబకి కూడా ఒక మగబిడ్డ జన్మిస్తారు. అతని పేరు రాజరాజన్. అయ్యప్ప పెరిగి పెద్ద అయ్యాక ఇక అయ్యప్పని రాజ్యానికి రాజుగా చెయ్యాలి అని రాజశేఖరుడు అతని భార్య ఆర్యాంబ ఇద్దరు నిర్ణయించుకుంటారు. అయ్యప్పను రాజుగా చేయడం మంత్రికి మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే మంత్రి ఒకసారి రాజ్య నిధులని దొంగలిస్తుండగా ఇది అయ్యప్ప చూసి ఇంకొకసారి ఇలా చేస్తే రాజ్య బహిష్కరణ చేయిస్తా అని మందలించి ఉంటాడు. అందుకని ఆర్యాంబ మనసు మొత్తం మార్చేస్తాడు. ఈ కన్న కొడుకు ఉండగా ఈ అయ్యప్పని రాజులా చేస్తారా అని ఆమె మనసు పూర్తిగా మారుస్తాడు. ఆ తరువాత మంత్రి మాటలు విని అయ్యప్పని చంపడానికి తల్లి ఆర్యాంబ మరియు మంత్రి ఇద్దరు ప్రయత్నిస్తారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ప్రతిసారి శివుడు వచ్చి అయ్యప్పను కాపాడుతూ ఉంటాడు. ఇక ఆమె ఆలోచించి, నాకు తలనొప్పి వేస్తోంది, నాకు ఈ తలనొప్పి తగ్గాలి అంటే నాకు ఇప్పుడు పులిపాలు కావాలి, లేదంటే నేను చచ్చిపోతానేమోనని రాజుతో ఏడుస్తూ చెప్పగా, అమ్మకు పులిపాల కోసం నేనే అడవికి వెళతాను అని రాజశేఖరుడితో చెప్పి అయ్యప్పనే స్వయంగా అడవికి వెళతాడు. ఆ అడవిలో మహిషి అనే రాక్షసుతో యుద్ధం చేసి ఆమెను హతమారుస్తాడు. అప్పుడు ఆమె శరీరం నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. ఆ వెలుగు నుండి మాలికా పురోత్తమ అనే ఒక అందమైన మహిళ వస్తుంది. ఈ మాలికా పురోత్తమకి ముందు జన్మలో ఒక శాపం ఉంటుంది. ఆమె పూర్వ జన్మలో ఒక మహాముని కుమార్తె. ఈమె ఒక మహర్షి కుమార్తె అయినా కూడా ఎంతో అందంగా ఉండేది. ఆ మహాముని దగ్గరికి శిష్యర్కం చేయడానికి దత్తాత్రేయుడు ప్రతిరోజు వచ్చేవాడు. ఆ దత్తాత్రేయుడిపై ఆ అమ్మాయికి మనసు పడుతుంది. ఆమెకి ఉన్నది ప్రేమ కాదు, కేవలం కామ కోరిక అంతే. మహర్షి లేనప్పుడు దత్తాత్రేయుడు దగ్గరికి వెళ్లి, ఓ దత్తాత్రేయ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను చూస్తే నేను ఆగలేకపోతున్నాను, నాతో శృంగారం చేసి నా కోరికను తీర్చు, అలాగే నన్ను వివాహం చేసుకో అని బలవంత పెడుతూ ఉంటుంది. గురువు కూతురు కదా అని కోపపడకుండా ఆమెతో మర్యాదగా ఉంటూ ఆమె ఎంత బలవంత పెడుతున్నా కూడా నమస్కరిస్తూ ఆమెని నిరాకరిస్తాడు. కానీ ఆమె ప్రతిరోజు ఆమె దత్తాత్రేయుడు మనసులో ప్రేమ ఉండడానికి అర్ధనగ్నం లేదా పూర్తి నగ్నంతో కనబడుతూ అతన్ని బలవంత పెడుతూ నాతో శృంగారం చేయమని కోరుతూ ఉంటుంది. దత్తాత్రేయుడికి ఇక ఓపిక నశించి కోపంతో ఆమె మీద గట్టిగా అరుస్తూ నిరాకరిస్తూ ఉంటాడు. ఆమె ఏడుస్తూ మహాముని దగ్గరికి వెళ్లి మొత్తం విషయం చెప్పి, నాకు దత్తాత్రేయుడు అంటే చాలా ఇష్టం, అతనితో నాకు పెళ్లి కాకపోయినా, అతనితో నాకు పెళ్లి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కసారి అయినా అతనితో శృంగారం చేయాలి, మీరు అతని ఒప్పించండి, లేదంటే నేను చనిపోతాను అని ఏడుస్తూ అంటుంది. మహాముని ఆశ్చర్యపోయి, అమ్మా, ఆ దత్తాత్రేయుడు నీకు అన్నలాంటి వాడు, అతన్ని ఇలా చూడటం చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు తల్లి. అందుకే నువ్వు ఎంత బ్రతిమాలుతున్నా కూడా అతను నీతో శృంగారం చేయడానికి ఒప్పుకోవడం లేదు అని ఆమెని శాంతింపజేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఆమె అసలు ఒప్పుకోకుండా నాకు అతనే కావాలి అని విసిగిస్తుంది. ఇక ఆ మహామునికి ఓపిక నశించి కోపంతో ఆమె వైపు చూసి, ఓ మూర్ఖ పుత్రిక, ఏంటి ఈ కామవాంఛ? నీకు ఈ అందాన్ని చూసుకునే కదా ఈ గర్వం, నీకు అన్న లాంటి వాడు అని చెప్పినా కూడా శృంగారం కావాలి, శృంగారం కావాలి అని అంటున్నావు. వచ్చే జన్మలో నువ్వు ఒక క్రూరమైన అనే ఒక రాక్షసులాగా జన్మిస్తావు. ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా నీతో శృంగారం చేయడానికి ఎవరు ఒప్పుకోరు. ఎప్పుడైతే నీవు పరమ బ్రహ్మచారి చేతుల్లో మరణిస్తావో అప్పుడే నీకు శాప విమోచనం కలిగి మళ్ళీ పూర్వాంగం నీకు కలుగుతుంది అని శపిస్తాడు. ఆమెనే ఈ జన్మలో మహిషి అనే రాక్షసులాగా జన్మించి మన అయ్యప్ప స్వామి చేతుల్లో మరణించి శాప విమోచనం పొందుతుంది పార్వతి అని శివుడు అంటాడు. అలా శాప విమోచనం పొంది ఎప్పుడైతే అయ్యప్ప స్వామి ముఖాన్ని
అమ్మాయిని చూస్తుందో వెంటనే అయ్యప్పతో ప్రేమలో పడిపోతుంది. స్వామి, నాకు శాప విమోచనం కలిగించినందుకు మీకు ధన్యవాదములు. మిమ్మల్ని చూడగానే నాకు మీ మీద ప్రేమ పుట్టింది. నన్ను మీరు వివాహం చేసుకోండి స్వామి అని అనగా అయ్యప్ప స్వామి నవ్వుతూ, ముందు జన్మలో జరిగింది చాలదా మాలిక? నీ కామవాంఛ ఈ జన్మలో కూడా తగ్గలేదా? నేను ఈ జన్మలో ఆ జన్మ బ్రహ్మచారిలా ఉండాలి అనుకున్నాను. నిన్ను నేను వివాహం చేసుకోవడం కుదరదు అని చెబుతాడు. కానీ మాలికా పురోత్తమ్మ అయ్యప్ప మాట వినకుండా ఏడుస్తూ ఆయన కాళ్ళు పట్టుకుని వివాహం చేసుకోండి చేసుకోండి అని వేడుకుంటుంది. అప్పుడు అయ్యప్ప స్వామికి ఒక ఆలోచన తడుతుంది. సరే, నేను నిన్ను వివాహం చేసుకుంటాను మాలిక, కానీ ఒక షరతు ఉంది. ఇంకొన్ని సంవత్సరాలలో ఈ కొండ మీద నాకు ఒక ఆలయాన్ని నిర్మిస్తారు. నన్ను దర్శించుకోవడానికి కోట్లలో భక్తులు బ్రహ్మచర్యం పాటిస్తూ వస్తారు. ఎప్పుడైతే ఏ సంవత్సరం అయితే కన్య స్వాములు నన్ను దర్శించుకోవడానికి రారో ఆ సంవత్సరం నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అయ్యప్ప స్వామి మాట ఇస్తాడు. మాలికా పురోత్తమ్మ కూడా సరే స్వామి, నేను మీకోసం ఎన్ని సంవత్సరాలు అయినా ఎదురు చూస్తూ ఉంటాను, కానీ మిమ్మల్ని దర్శించుకోవడానికి కేవలం మగవాళ్ళు మాత్రమే రావాలి. ఆడవాళ్ళు మిమ్మల్ని దర్శించుకోవడానికి వస్తే నేను ఒప్పుకోను అని అనగా, అయ్యో మాలిక, నాకు మగ ఆడ అనే తేడా ఏదీ లేదు, నన్ను దర్శించుకోవడానికి ఎవరైనా రావచ్చు అని. కానీ నువ్వు చెబుతున్నావు కాబట్టి ఋతుస్రావం జరిగే ఆడవాళ్ళు ఈ శబరిమలకు రారు. కేవలం చిన్న పిల్లవాళ్ళు అలాగే ముసలి వాళ్ళు మాత్రమే నన్ను దర్శించుకోవడానికి వస్తారు అని చెబుతాడు. దానికి మాలికా పురోత్తమ్మ సంతోషించి సరే స్వామి అని ఒప్పుకుంటుంది. మాలికా పురోత్తమ్మ మనసులో ఇక్కడ నాకన్నా అందమైన వాళ్ళు శబరిమలకు వచ్చి నా అయ్యప్పని దూరం నాకు చేస్తారేమోనని భయం వలన ఇలాంటి కోరిక కోరినట్లుంది. ఆ తరువాత అయ్యప్ప స్వామి, మాలిక, నువ్వు నా మణి మండపం పక్కనే ఉంటూ వచ్చి పోయే వాళ్ళని చూస్తూ వాళ్ళకి నీ దివ్యను ఇస్తూ వాళ్ళని కాపాడుతూ ఉండు అని మాట తీసుకుంటాడు. అందుకే పార్వతి ఆడవాళ్ళని శబరిమలకు ఆలయం లోపలికి రానివ్వరు అని శివుడు పార్వతీదేవితో చెబుతాడు. పార్వతీదేవి నమస్కరిస్తూ, అయ్యప్పని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ప్రభు, మన అయ్యప్ప ఇంత గొప్పవాడా అని అర్థం చేసుకుని ఆనందపడుతుంది. శివుడు నవ్వుతూ, మన అయ్యప్ప కేవలం ఋతుస్రావం జరిగే ఆడవారిని మాత్రమే ఎందుకు శబరిమలకు రాకూడదు అన్నాడో నీకు తెలుసా పార్వతి? దీని వెనుక ఇంకో బలమైన కారణం కూడా ఒకటి అని చెబుతాను విను అని శివుడు పార్వతీదేవికి ఇలా చెబుతాడు. మన హిందూ ఆలయాలు ఎక్కడైతే ఎక్కువ శక్తి ఉత్పన్నం అవుతూ ఉంటుందో ఆ ప్రదేశాలలో మాత్రమే నిర్మిస్తారు. ఆ శక్తిని మరింత పెంచేలా ధ్వజస్తంభము, మూలమూర్తి గోపురాలు నిర్మిస్తారు. అందుకే ఎవరైనా ఎప్పుడైనా గుడికి వెళ్ళగానే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం మంత్రాలని పలుకుతూ గుడి లోపలికి వెళ్ళగానే మనకే తెలియని ఒక శక్తి శరీరంలోని కింది భాగాల నుండి పై భాగాలకు వెళ్లేలా చేసి మనకి ప్రశాంతతని మరియు జ్ఞానాన్ని పెరిగేలా చేస్తుంది పార్వతి. ఈ శక్తిని కుండలిని శక్తి అని అంటారు. కానీ స్త్రీలకి ఋతుస్రావం జరిగే సమయంలో శక్తి కింది భాగాలకి స్రవిస్తూ ఉంటుంది. ఋతుస్రావం జరుగుతున్న సమయంలో వీళ్ళు ఆలయాలకి వెళ్ళినట్లయితే గుడిలోని పైకి ప్రవహించే శక్తి స్త్రీలలోని కిందికి ప్రవహించే శక్తి వల్ల, సూక్ష్మ శరీర మార్పుల వల్ల కడుపు చాలా నొప్పి వేస్తుంది. రక్తస్రావం రోజులా కాకుండా ఎక్కువగా వస్తూ చాలా నొప్పిని భరిస్తారు. అయినా సరే ఏమవుతుందిలే అని ఆ సమయంలో గుడిలోకి ఎక్కువ సార్లు వెళ్ళినట్లయితే నెలసరి సరైన సమయంలో రాదు. కొన్ని నెలలు గడిచినా కూడా ఋతుస్రావం అస్సలు జరగదు. అలాగే కొన్ని నెలలు అయినా కూడా రక్తస్రావం ఆగకుండా స్రవిస్తూనే ఉంటుంది. అలాగే ఎంత ప్రయత్నిస్తున్నా గర్భం రాకపోవడం లాంటి ఘోరమైన సమస్యలు కూడా వస్తాయి. ఇలాంటి శక్తివంతమైన క్షేత్రాలలో మన అయ్యప్ప ఉంటున్న శబరిమల క్షేత్రం కూడా ఒకటి. ఈ విషయం మన అయ్యప్పకు కూడా బాగా తెలుసు పార్వతి. అందుకే మాలికా పురోత్తమతో ఋతుస్రావం జరిగే అమ్మాయిలు రారు అని మాట ఇచ్చాడు. నా వలన ఏ ఆడవాళ్ళకి కష్టాలు రాకూడదు అని ఆలోచించి అయ్యప్ప ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాని మన అయ్యప్ప ఆడవాళ్ళని అగౌరవపరచాలి అని కాదు. అయ్యప్ప మాటని పాటిస్తూ ఇప్పుడు కూడా శబరిమలలో ఋతుస్రావం వచ్చే వయస్సు కలిగిన ఆడవాళ్ళు రాకూడదు అని నియమాలు పెట్టారు. మరియు ముఖ్యంగా 10 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఆడవాళ్ళు రాకూడదు అని చాలా కఠినమైన నియమాలు పెట్టారు పార్వతి. కానీ చాలా మందికి ఈ విషయం తెలియక చాలా మంది ఆడవాళ్ళకి ఋతుస్రావం జరిగే సమయంలో వాళ్ళని అపవిత్రంగా భావిస్తున్నారు, అగౌరవపరుస్తున్నారు అని చాలా మంది తెలిసి తెలియని మాటలు చాలా అంటున్నారు. అని మన సనాతన ధర్మంలో ఆడవాళ్ళని ఎప్పుడు ఇలా అగౌరవపరచలేదు. ఆడవాళ్ళని మనం కన్న తల్లిలాగే భావిస్తున్నాం పార్వతి అని
ఇది విని పార్వతీదేవి అయ్యప్ప విగ్రహం ముందుకు వెళ్లి నమస్కరించి ఇప్పటికైనా అందరికీ ఆడవాళ్ళని శబరిమలలో ఎందుకు ప్రవేశపెట్టారో అర్థమైంది అని భావిస్తున్నాం.